ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ సాయంకాలం ఇక బైబిల్ తరగతులకు స్వాగతం తెలియజేస్తున్నాను. గత వారంలో మనం ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. మరి ఈరోజు ఆ యొక్క క్లాస్ని మనం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకు ఇది క్లాస్ అని అంటున్నానంటే ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని అంటే వరుస క్రమంలో క్రమ పద్ధతిలో నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఇది ఒక టీచింగ్ అంటే మరి ఉపదేశముగా మనం నేర్చుకోబోతున్నాం. ఒక క్లాస్ వైజ్గా ఒక తరగతుల వారీగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది క్లాస్ అని చెప్తూ ఉన్నాను. మనం ఈ యొక్క లెసన్లోకి మనం వెళ్ళే ముందు, దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. పరిశుద్ధుడైన దేవా, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని నీ రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా, నువ్వు ఉన్నతుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నాయన. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు యేసయ్యా. మరి నీ ప్రేమకు మేము ఏమి ఇవ్వలేము నాయన. తండ్రి యేసయ్యా, ఇదిగో మా హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాన్ని నీకు ఒక కానుకగా అర్పిస్తున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని నింపండి నాయన. అయ్యా, ఈ యొక్క బైబిల్ క్లాస్లో ఎంతోమంది అయితే మరి పాల్గొంటున్నారో, ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో నాయన, లైవ్లో చూస్తున్న వారు, ఇంకా తర్వాత కూడా ఈ యొక్క వాక్యాన్ని వినే ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. దేవాని ఆత్మతో మమ్మల్ని నింపి నాయన, మాకు తెలియని సత్యములు అనేకములు ఉన్నాయి ప్రభా, మాకు నేర్పించండి నాయన. స్తోత్రం. హల్లెలూయా. మా చేయి పట్టి నడిపించండి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగాలో కావెలుగు. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. నా నోట నీ మాట పలికించు యేసా, నీవే
నీవేగా నా వేదం నా నోట నీ మాట పలికించు యేసా నీవేగా నా వేదం నా నోట నీ మాట పలికించు యేసా నీవేగా నా వేదం హల్లెలూయా 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 నా పయనమందు ముందుండి నడుపు నీవేగా నా గమ్యం నా పయనమందు ముందుండి నడుపు నీవేగా నా గమ్యము నా పయనమందు ముందుండి నడుపు నీవేగా నా గమ్యము నా పయనమందు ముందుండి నడుపు నీవేగా నా గమ్యము హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 రియలవశకరవరం దరీకరవరశ్యరవర రియలందరి కలవరశం దరోంద్రి కెలమెరేశ్యరవరవర హల్లెలూయా స్తోత్రం నాయనా ప్రభా ఇదిగో ఈ సమయంలో నాయనా మరి ముఖ్యంగా వరదలు వస్తున్నటువంటి ప్రాంతాలను మీకు సమర్పిస్తున్నాం నాయనా మా దేశంలో ఎక్కడెక్కడ ప్రభా వరద ప్రవాహాలు నైనా నీటి వరదలో చిక్కుకొని నైనా ఎన్ని గ్రామాలు ఎంతమంది మనుషులైతే చిక్కుకొని ఉన్నారో ఆ బిడ్డలందరినీ కాచి కాపాడండి నైనా ముఖ్యంగా విజయవాడ గుంటూరు నైనా మరి ఇంకా ఎన్ని ప్లేసెస్లో ప్రభా మాకు తెలియని ప్లేసెస్ ఉన్నాయి తండ్రి వాళ్ళందరినీ కూడా తండ్రి మీరు ఆదరించండి సహాయాలు అందించండి నైనా ప్రభా యేసయ్యా బిడ్డలకు ఆహారం నీరు అందించండి నైనా స్తోత్రం నైనా అయా ఇదిగో ఎంతోమంది ఈ సమయంలోనైనా డెంగ్యూ ఫీవర్స్తో బాధపడుతున్నారు నైనా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి నైనా విడుదల చేయండి నైనా శబర కలబరబ ఓరి వరశందరి కలబర హల్లెలూయా యేసు నామములో తండ్రి నైనా తాకండి దీవించండి అభిషేకించండి నైనా ముట్టమని ప్రార్థిస్తున్నాను దేవా హల్లెలూయా 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 నీ కృపనైనా ప్రతి ఒక్కరి మీద కురిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రం 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 యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం నజరేయుడైన యేసు నామములో తండ్రి అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి నైనా మరణ పడక మీద ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి లేవనెత్తండి నైనా యేసు నామములో స్వస్థత కలుగును గాక నైనా యేసయ్యా నిరుద్యోగ సమస్యతో బాధపడే బిడ్డలకు జాబ్ దయచేయండి సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నైనా వివాహం కోసం చూసే బిడ్డలకు వివాహాలు జరిగించండి నైనా యేసు నామంలో తండ్రి చిన్నారి బిడ్డలకు యవనస్తులకు నైనా స్కూల్ కాలేజెస్కి వెళ్తున్న వాళ్ళు నైనా చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ నైనా మీరు తోడుగా ఉండండి వాళ్ళు చదువుకునే చదువులోనైనా మీ మంచి తెలివి జ్ఞానం ఇవ్వండి ప్రభా రాసే పరీక్షల్లో నైనా మంచి మార్కులతోనైనా పాస్ చేయండి ముఖ్యంగా ఈ లోకంలోనైనా సైతాను మార్గంలో వెళ్లకుండా ఫోన్స్కి ఎంతోమంది అడిక్ట్ అయిపోతున్నారు నాయన ప్రభా ఈ నైనా తండ్రి లోకంలో కలిసిపోతున్నారు ప్రభా ఎంతోమంది మరి నైనా మరి ఆ యొక్క ఫోన్కి నైనా ఫేస్బుక్ ఇంటర్నెట్ నైనా ప్రభా ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్ నైనా ప్రభా అందులో మునిగిపోతున్నారు తండ్రి మంచి మంచి వాక్యాలు వినట్లేదు ప్రభా అన్ని లోకానికి సంబంధించిన వాటిని చూస్తూ ప్రభా వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు తండ్రి ఈ లోక ఆకర్షణ నుంచి బిడ్డల్ని యవనస్తుల్ని చిన్నారి బిడ్డల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి యేసయ్యా నీ రాకడకునైనా సిద్ధపరచండి ప్రతి ఒక్కరిని ఎంతమంది అయితే ప్రభా ఇంకా నైనా రక్షణ పొందలేదో నైనా రక్షణ పొందని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి
సువార్త ఇంకా ఎన్ని చోట్లలో చేరలేదో ప్రభా, ఆ ప్రాంతాలలో సువార్తను అందించమని అడుగుతున్నాను నైనా. మిషనరీలను వాడుకోండి నైనా, దైవజనులందరినీ వాడుకోండి నైనా. ఆయా టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వాక్యాలు నైనా, నీ సువార్త ప్రతి ఒక్కరికి నైనా ప్రపంచ అంచుల వరకు చేరునుగాక నైనా. టీవీ ఛానల్స్ని వాడుకోండి నైనా, దైవజనులను వాడుకోండి నైనా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరికి రక్షణ వచ్చునుగాక, యేసు నామములో రక్షణ వచ్చునుగాక తండ్రి. స్తోత్రం, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈ సమయంలోనైనా మేము వాక్యం ధ్యానించబోతుండగానైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మరి పోయిన వారంలో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క సృష్టి గురించి మనము విన్నాము. మరి 2వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 2వ అధ్యాయంలో మరి దేవుడు ఆయన చేసినటువంటి పని అంతటిని 6 రోజుల్లో, అంటే 7 డేస్ లోపలనే ఆయన ముగించుకున్నారు. 7వ రోజును ఆయన ఆశీర్వదించి విశ్రమించారు. అంటే దేవుడు ఈ సృష్టి అంతటిని మొదటి రోజు నుంచి 6వ రోజు వరకు, అందుకే వారానికి 7 రోజులు అని ప్రభు పెట్టారు. అయితే 7 అనేది దేవుని యొక్క సంఖ్య ప్రియులారా. బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా 7 అనేది చూసినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా చూస్తున్నాం. దేవుని 7 ఆత్మలు అని, 7 బూరలు అని, మరి ఎరికో పట్టణం చుట్టూ 7 సార్లు ప్రభు తిరగమన్నారు. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉన్నాయి. స్వరాలలో కూడా 7 స్వరాలు ఉన్నాయి, 7 స్వరాలు ఉన్నాయి. ఇలాగా మనం చూస్తే 7 అనేది దేవుని యొక్క సంఖ్య, దేవుని యొక్క ముద్ర. సో 7 రోజుల్లో ఆయన ఈ యొక్క సృష్టిని అంతా ముగించాడు. లాస్ట్న ఆదామును చేశాడు. సో ఆదాము నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు గుర్తించాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నారు. ఒకే దేవుడు, కానీ ఆ ఒక్క దేవునిలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ విషయం చాలామంది క్రైస్తవులకి అర్థం కానటువంటి ఒక సత్యం. క్రైస్తవుల్లో కూడా చాలామంది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన లేదు. కొంతమంది కుమారుడు దేవుడు కాదు అంటారు, కొంతమంది తండ్రే గొప్పవాడు, తండ్రి చాలా శక్తిమంతుడు అంటారు. పరిశుద్ధాత్మని ఇంకా ఒక వ్యక్తిగా కూడా వాళ్ళు గుర్తించరు, అది ఒక శక్తి అంటారు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా అక్కడ ఆదికాండంలోనే ఉంది. మానవుని చేసేటప్పుడు ఆయన 26వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆదికాండం 1:26, మనము మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని చేద్దాము అని డిస్కస్ చేసుకున్నారు. సో మనము అంటే అక్కడ దేవుడు ఎవరిని అడుగుతున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. సో అది విషయం. తర్వాత మరి దేవుడు నరుడు ఒంటరిగా ఉండకూడదు. ఒక్కడే ఉంటే మరి అతను కూడా బోర్ కొడుతుంది కదా. దేవుడి స్వభావం ఏంటి? ప్రేమించడం. దేవుడు మనిషిని అసలు ఎందుకు చేసుకున్నాడు అంటే తనతో పాటు తనలాగా సృష్టించబడిన బిడ్డలు కావాలి అని కోరుకున్నాడు కాబట్టి మనిషిని సృష్టించాడు. సో ఆయన మనల్ని ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టంతో మనల్ని కోరుకొని ఆయన చేసుకున్నాడు ప్రియులారా. సో ఆదాము మరి ఒంటరిగా ఉండడం చూసి ఆయన సంతోషం, అంటే దేవుడు ఉన్నాడు అయినా కూడా అతనిలాంటి ఒక సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సృష్టించినటువంటి జంతువులన్నిటినీ ఒక్కొక్కటి ఆయన దగ్గరికి తీసుకొస్తాడు. సింహాలను, పులులను, కోతులను. సో వాటికి అప్పటికి ఇంకా పేర్లు పెట్టబడలేదు. సో దేవుడు ఒక్కొక్క జంతువుని తీసుకొచ్చి, ఆదాము నువ్వు దీనికి ఏం పేరు పెడతావు అంటే అప్పుడు ఆదాము పేరు పెడతా ఉన్నాడు. ఒక్కొక్క పేరు పెట్టాడు. మొత్తం ఈ భూమి మీద పుట్టిన ప్రతి జంతువుకి, పక్షికి, చేపలకు ఆదామే పేర్లు పెట్టాడు. అయినా కూడా ఆదాముకి సాటి అయిన సహాయం, అంటే సరి అయిన జంట దొరకలేదు. ఎందుకంటే ఆదాము ఒక మనిషి ఆకారంలో, ఆయన ఆకారం డిఫరెంట్గా ఉంది, ఆయన మాట్లాడేవాడు, ఆయన ఆలోచించేవాడు, ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంది, వేరేగా ఉంది. మరి జంతువుల వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది కదా. సో అది మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి దేవుడు చూశాడు. సో ఇలా కాదు అని చెప్పి ఆదాముకి గాఢ నిద్ర కలుగచేశాడంట. హల్లెలూయా. సో ఇక్కడే ఈ యొక్క వచనాన్ని బట్టే మన సైంటిస్టులు అంటే అనస్థీషియా
కనుగొన్నారు. ఆపరేషన్కి ముందు అనస్థీషియా ఇవ్వడం అంటే తెలియకుండా, నొప్పి తెలియకుండా. సో ఇక్కడ ఆదాముకి దేవుడు ఎందుకు గాఢ నిద్ర కలిగించాడు అంటే నొప్పి తెలుస్తుంది కాబట్టి ఆ పక్కటి ఎముక అంటే కొంచెం అది కట్ చేసి అతని శరీరంలోంచి పక్కటి ఎముకని తీసి ఆ ఎముకతో స్త్రీని ఆయన నిర్మించాడు, స్త్రీని చేశాడు. సో ఆదాముని మట్టితో చేశాడు. ఆ మట్టిలో ద్వారా చేయబడినటువంటి ఆదాము పక్కటెముకలో నుంచి స్త్రీని చేశాడు. స్త్రీని కూడా ఎంతో అందంగా చక్కగా సృష్టించాడు. అయితే ఆదాములాగానే మరి ఇంకొక ఆదాముని ఆయన సృష్టించాడా? లేదు. ఆదాము ఒక పురుషుడిగా సృష్టించాడు, అవ్వని ఒక స్త్రీగా అంటే ఒక పక్కటెముకను ఒక స్త్రీగా సృష్టించాడు. అంటే వేరువేరుగా సృష్టించాడు. అంటే దేవుడు ఇలా వేరువేరుగా ఉండాలని ఆయన నిర్ణయించాడు, సృష్టించాడు. కాబట్టి స్త్రీ పురుషులు ఒక భార్య భర్తలు అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు, అంతేగాని ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవడం, ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవడం అది దేవుడు సృష్టించలేదు. అది దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకమైనది. సో ఇక్కడ దేవుడు ఆ స్త్రీని చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రియులారా మరి అక్కడ ఆదాము చాలా సంతోషించాడు. సో దీనికంటే ముందుగా స్త్రీని చేసే ముందు దేవుడు ఆదాముని ఒక తోటలో పెడతాడు. ఒక తోట వేసి ఆ తోటకి ఏదేను అని తోట పేరు పెడతాడు. ఆ తోటలో అన్ని రకాల చెట్లు, అన్ని రకాల మంచి మంచి ఫలాలు అన్నీ ఉన్నాయి. సో అందులో దేవుడు చెప్తాడు, నీవు ఈ తోటని సేద్యపరచాలి, ఈ తోటని నీవు కాయాలి. అప్పుడు దేవుడు చెప్తాడనమాట, అక్కడ 2 చెట్లు ఉంటాయి మధ్యలో, తోట మధ్యలో జీవవృక్ష ఫలం చెట్టు అండ్ ఇంకొకటి మంచి చెడులు తెలియచేసే చెట్టు. అంటే ఇది మంచిది ఇది చెడు అని తెలియచేసేటువంటి చెట్టు అనమాట. సో దేవుడు చెప్తాడనమాట, నువ్వు ఈ చెట్టు మాత్రం నువ్వు తినకూడదు, మంచి చెడులు తెలియచేసే ఫలాన్ని నువ్వు మాత్రం తినకూడదు, అది తిన్న దినమున నువ్వు చచ్చిపోతావు, నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్తాడు. సో ఆ తర్వాత మరి ఈ యొక్క ఆదాముకి స్త్రీని సృష్టించడం, జతగా ఉండడానికి సాటి అయిన సహాయముగా స్త్రీని సృష్టించాడు. సో ఆ స్త్రీ వచ్చిన తర్వాత ఆదాము చెప్తున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో నా మాంసము, నీవు నరునిలో నుండి నువ్వు తీయబడ్డావు కాబట్టి నీవు నారి అని పిలువబడతావని. ఆ స్త్రీకి నారి అని పేరు ఎవరు పెట్టారు? ఆదామే పెట్టాడనమాట. సో అలాగా వాళ్ళిద్దరూ ఏక శరీరం, అంటే ఆదాములో నుండే కదా అవ్వ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏక శరీరం. అందుకే భార్యాభర్తలు ఏక శరీరము అని పిలుస్తారనమాట. సో దేవుడు అలా వాళ్ళని సృష్టించి వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు ఈ భూమిని నిండించండి. మొదటి అధ్యాయంలోనే దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఈ భూమిని ఎలా నిండించండి అంటే అర్థం ఏంటి? ఎట్లా నింపబడతారు? మనుషులతోటి నింపబడతారు. అంటే మనుషులతో నింపబడతారు అంటే వాళ్ళకి పిల్లలు పుట్టాలి అని కదా. పిల్లలు పుట్టాలి అంటే వాళ్ళు ఇద్దరు కూడా మరి కలిసి అంటే పిల్లలు పుట్టేటువంటి ఆ యొక్క లైంగిక కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయాలని దేవుడు వాళ్ళకి చెప్పాడు. అంటే దేవుడు సృష్టించినప్పుడు ఈ యొక్క లైంగిక సంపర్కం అనేది అది తప్పు అని దేవుడు అక్కడ చెప్పలేదు. అది తప్పు అయితే మరి మీరు పిల్లలను కనండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు ఈ భూమిని నిండించండి అని ఎందుకు చెప్తారు దేవుడు? సో అది తప్పు కాదు. దేవుడు వాళ్ళని ఒక పరిధిలో భార్యాభర్తలుగా చేసి వాళ్ళని మరి ఇద్దరు కలిసి మీరు మంచిగా సంతోషంగా ఉండి పిల్లల్ని కనండి, ఈ భూమిని నిండించండి అనేసి చెప్పింది. అదొక బ్లెస్సింగ్, ఆశీర్వాదం. చాలామంది అనుకుంటారు పాపం అంటే వ్యభిచారం పాపము అంటే అంతకుముందు పిల్లలు పుట్టలేదు కదా, వాళ్ళకి తప్పు చేసిన తర్వాత పిల్లలు పుట్టారు కదా అంటే పిల్లలు పుట్టడమే పాపం అనుకుంటారు. పిల్లలు పుట్టడం పాపం కాదు, వాళ్ళు పాపం చేశాక పిల్లల్ని కన్నారు కాబట్టి ఆ పిల్లలలోనికి ఆ పాపము రక్తము ద్వారా వాళ్ళలోనికి ప్రవేశించింది. సో అదే అన్నమాట జరిగిన విషయం. సో పాపము అంటే కేవలం పిల్లలు పుట్టడమే, వ్యభిచారమే పాపము అని అనుకోవడానికి వీల్లేదు ప్రియులారా. సో దేవుడు ముందే వాళ్ళని ఆశీర్వదించాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమిని నిండించండి, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలి పరిపాలించండి. ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి
ఆది దంపతులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. సో ప్రియులారా, ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనకి ఇద్దరు భార్యాభర్తలుగా దేవుడు జతపరిచాడు. అప్పుడు వివాహం అంటే ఎవరు లేరు, ఓన్లీ దేవుడే వాళ్ళిద్దరిని జతపరిచాడు. ఆదాము యొక్క తండ్రి ఎవరు? దేవుడే. సో మనకు నిజమైన తండ్రి ఎవరండి? దేవుడు. ఈ లోకంలో శరీరకంగా మనకు తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, కానీ మనల్ని నిజంగా సృష్టించింది దేవుడు. కాబట్టి దేవుడు మన తండ్రి. సో ఆదాముకైతే ఏ తల్లి లేదు, తండ్రి లేడు కదండి. సో దేవుడే ఆయనకి తల్లి, తండ్రి. సో దేవుడే అన్నీ నేర్పించాడు ఆదాముకి, అవ్వకి, ఇద్దరికి కూడా. మీరు ఈ తోటలోనే ఉండాలి, ఈ కంచె దాటి వెళ్ళకూడదు, ఎవరైనా పరాయి వ్యక్తులు వస్తే, పరాయి వాళ్ళు వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలా పడిపోయిన దేవదూతలు ఉన్నారు, జాగ్రత్త. ఇప్పుడు ఇవన్నీ బైబిల్లో లేవండి, రాసి లేదు, కానీ మనం గెస్ చేయొచ్చు. అంటే కల్పించడం కాదు, కానీ ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. సపోజ్ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, లేదా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. మీరేం చెప్తారు మీ పిల్లలకి? అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా గుర్తు తెలియని వాళ్ళు వస్తే వెళ్ళకూడదు, వాళ్ళు చాక్లెట్ బిస్కెట్లు ఇస్తారు కానీ వాళ్ళతో మీరు వెళ్ళకూడదు, ఎవరితో మీకు తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు, మీరు ఒక్కళ్ళే ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తాం. స్కూల్లోనే ఉండాలి, క్లాస్లో ఉండాలి, అక్కతో ఉండాలి, చెల్లితో ఉండాలి అన్నీ చెప్తాం కదా. మరి దేవుడు తన బిడ్డలకి, ఆదాముకి, అవ్వకి చెప్పకుండా ఉంటాడా? ఈ సర్పము, ఘట సర్పం ఏదైతే ఉందో, సైతానుడు, మరి అప్పటికే లూసిఫర్ ఈ భూమి మీద పడి ఉన్నాడు. మరి వాడు తన బిడ్డల్ని దగ్గరకు వస్తాడు, తన బిడ్డల్ని మోసం చేస్తాడని దేవుడికి తెలియదా? అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు ఆదాము అవ్వలు తప్పు చేస్తారని, ఏదైనా తోటలో వాళ్ళు ఈ విధంగా దేవునికి ధిక్కరించి ఆ పండు తింటారని, ఆ పండు తినేలాగా ఈ సర్పం చేస్తుందని దేవుడికి తెలియదా? తెలుసు. అయితే దేవుడు పిల్లలకి మనం స్కూల్కి పంపించిన తర్వాత స్కూల్లో ఫస్ట్ టీచర్లు ఏం చేస్తారు? సిలబస్ చెప్తారు. మొత్తం 1 ఇయర్ మొత్తం సిలబస్ చెప్పిన తర్వాత లాస్ట్లో పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పెట్టినప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. కొన్ని ప్రశ్నలకు వాళ్ళకి జవాబు తెలియదు, కానీ టీచర్ అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఎవరు అందరు కరెక్ట్గా రాస్తున్నారా అని చూస్తూ ఉంటుంది. ఆ పిల్లోడికి జవాబు రావట్లేదు, టీచర్ నాకు జవాబు రావట్లేదు, ఇది ఏంటో చెప్పండి అంటే టీచర్ చెప్తుందా? చెప్పదు. నీకు అంతకుముందే నేను చెప్పాను, క్లాస్లో నేర్పించాను, నువ్వు నేర్చుకొని ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి. సో అప్పుడు తెలిసినా కూడా టీచర్ చెప్పదు. సేమ్ అలాగనే దేవుడు కూడా అన్నీ నేర్పించాడు, అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆదాము ఏమీ చిన్న పిల్లోడు కాదు, అవ్వ చిన్న పిల్లది కాదు, వాళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఆదాము. అంత బ్రెయిన్ ఆయన బ్రెయిన్ చాలా షార్ప్, ఎంతో జ్ఞానము. ఇంకా వాళ్ళు మహిమా దేహాల్లోనే ఉన్నారు, వాళ్ళు ఈలోక నేత్రాలు తెరవబడలేదు, ఇంకా వాళ్ళు మంచి జ్ఞానంతో ఉన్నారు ఆదాము అవ్వలు. సో అలాంటప్పుడు వాళ్ళకి దేవుడు చెప్పిన తర్వాతనే ఆ ఏదైనా తోటలో కంచె తీసివేశాడు, ఆ సర్పాన్ని రానిచ్చాడు. మనం 3వ అధ్యాయంలో చూస్తాము. సో ఆ ఏదైనా తోటలో దేవుడు ఈ భూమి మీద సృష్టించినటువంటి జంతువులన్నిటిలో చాలా కుయుక్తి గలది, చాలా వివేకము కలిగింది. కుయుక్తి అంటే చూడండి, కుయుక్తి అంటే దుష్టత్వం. ఒక వ్యక్తిని ఎట్లా నాశనం చేయాలా అని ఒక దుష్ట తలంపులతో వచ్చేదే కుయుక్తి. వాళ్ళు మాయోపాయం ఉపయోగించి వాళ్ళని నాశనం చేయడానికి చూస్తారు, దాన్ని కుయుక్తి అంటారు. సో ఆ కుయుక్తి కలిగినటువంటి సర్పంలోకి సాతానుడు దూరాడు, ఆ సర్పం ద్వారా వచ్చాడు. ఆ మంచి చెడులు తెలిసే ఆ చెట్టు మీద కూర్చున్నాడు, అక్కడికి అవ్వ వస్తూ ఉంది. ఇక్కడ 2 తప్పులు మనం గమనించాలి. భార్యాభర్తలు ఇద్దరు, ఆదాము అవ్వ, వీళ్ళిద్దరు ఎక్కడ పని చేసినా ఇద్దరు కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. కానీ ఇక్కడ మనం 3వ అధ్యాయంలో చూస్తే ఆదాము ఎక్కడో ఉన్నాడు, అవ్వ మాత్రం ఈ చెట్టు దగ్గరకు వచ్చింది. ఆదాము అవ్వకి చెప్పే ఉంటాడు, ఇదిగో మనం ఈ చెట్టు పండు తినకూడదు, దేవుడు తినొద్దని చెప్పాడు, ఒకవేళ ఇది తింటే మనం చచ్చిపోతామంట అని ఆదాము అవ్వకి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు చాలాసార్లు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు, కానీ ఆ చెట్టు పండ్ల దగ్గరికి వెళ్ళట్లేదు, తినట్లేదు. కానీ అవ్వ ఆలోచిస్తూ ఉంది,
ఈ చెట్టు పండు దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? సో ఒకరోజు ఆమె తన భర్త వేరే దగ్గర పనిచేస్తున్నాడు, ఆమె ఒంటరిగా ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. అదే తను చేసిన మిస్టేక్. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో సైతాన్ అప్పుడు వస్తాడు నీ జీవితంలోకి, నిన్ను శోధిస్తాడు, నిన్ను డిప్రెస్ చేస్తాడు, నిన్ను భయపెడతాడు. నీకు ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీకు ఎక్కువ చెడు ఆలోచనలు వస్తాయి, భయపెట్టే ఆలోచనలు వస్తాయి, భయపడే ఆలోచనలు. ఇవన్నీ ఎవరిస్తున్నారు? సైతాన్. ఒకవేళ నువ్వు దేవుని వాక్యంలో లేకపోతే, దేవుడితో కనెక్ట్ అయి ఉండకపోతే, దేవుడి స్వరం వినకపోతే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సైతాన్ నీతో మాట్లాడతాడు. కానీ నువ్వు దేవునిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కదా, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను. అది యోహాను సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనంలో 18వ వచనంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియులారా, ఇక్కడ ఒంటరిగా అవ్వ తన భర్తను వదిలి వచ్చింది కాబట్టి సైతానికి మంచి ఛాన్స్ దొరికింది. వచ్చి మెల్లగా వస్తున్నాడు. ఇది నిజమేనా? ఏమిటి నిజము? ఇదిగో ఈ చెట్ల పండ్లలో ఏదైనా దేవుడు తినొద్దని చెప్పాడా? అవును, తినొద్దని చెప్పాడు. ఇదిగో ఈ చెట్టు పండు తినొద్దన్నాడు, అన్నీ తినొచ్చు అన్నాడు. కానీ ఏదైనా తోటలో మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు పండు తినొద్దని చెప్పాడు. తింటే మేము చచ్చిపోతామంట. అప్పుడు సైతానుడు చూడండి, దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా చెప్తున్నాడు. మీరు చావనే చావరు. అంటే దేవుడు చెప్పింది అబద్ధమా, ఇది నిజమా అని ఫస్ట్ డౌట్తో వచ్చి అనుమానాన్ని అవ్వలో పుట్టించి, ఇప్పుడు సాతానుడు చాలాసార్లు బైబిల్లో చదివే మనం కొన్ని వాక్యాలని, ఇది నిజమేనా, ఇది నిజంగా జరిగిందా, నీ జీవితంలో జరుగుతుందా, నీ స్వస్థత కలుగుతుందా, నీ భర్త మారుతాడా, ఈ కుటుంబం మారుతుందా, ఈ పరిస్థితి మారుతుందా అంటే డౌట్ పుట్టిస్తున్నాడు. ఇలాంటి డౌట్ పుట్టించేది ఎవరు? సైతానుడు. గుర్తుంచుకోవాలి. వాడు ప్రశ్నించినప్పుడు వెంటనే చెప్పాలి, ఎస్ ఇది నిజమే, దేవుడు చెప్పాడు, ఇది దేవుడు చెప్పినప్పుడు ఇది నిజమే అవుతుంది. మనం సైతానుడు ఒకవేళ నీకు ప్రశ్నిస్తే నువ్వు వెంటనే సమాధానం చెప్పాలి వాడికి. నా దేవుడు చెప్పింది నేను వింటాను, నా దేవుడు చేస్తాడు అని మనం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ సాతానుడు మరి అంటే సాతానుడు డైరెక్ట్గా వచ్చాడా? 2 కొమ్ములు నల్లటి ఆకారంగా ఒక నల్ల ఫ్రాక్ వేసుకొని వచ్చాడా? అవ దగ్గరికి లేదు, పాము రూపంలో వచ్చాడు. సర్పం మాట్లాడుతుంది అంటే మరి అవ్వ గుర్తించాలి, అరే సర్పం మాట్లాడుతుందంటే మరి ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ అపరిచితుడు, ఈ తెలియని వ్యక్తితో నేను మాట్లాడొచ్చా, నేను నా భర్తను తీసుకొస్తాను లేదా నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి అని అవ్వ అనుకోవాలి కదా. అతనితో ముచ్చట్లో పెట్టుకుంది. అందుకే ప్రియులారా, తెలియని వాళ్ళతో, గుర్తు తెలియని వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటిది మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. మీరు బస్సులో ప్రయాణం చేసేటప్పుడైనా, ట్రైన్లో, ఫ్లైట్లో కానీ మీ వస్తువులు వాళ్ళకి ఇచ్చి 2 మాటలు మాట్లాడేసరికి వాళ్ళని నమ్మేసి వాళ్ళకి మీ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోవద్దు. అలా మనం గుర్తు తెలియని వాళ్ళని మనం వాళ్ళని నమ్మకూడదు. కొత్తగా పరిచయమైన వాళ్ళని వెంటనే వాళ్ళని నమ్మేసి వాళ్ళకి అన్నీ మనం అప్పగించేయకూడదు. చూడాలి, గమనించాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు చేసే ప్రతి పని వెనకాల వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మనము గమనించుకోవాలి. సో ఇక్కడ సర్పము మాట్లాడుతూ ఉంది, దేవుడి మీద వ్యతిరేకంగా చెప్తా ఉంది, మీరు చావనే చావరు, మీరు కనుక అవి తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవునిలాగా అయిపోతారు. అంటే ఇప్పుడు మీరు దేవునిలాగా లేరా? వాళ్ళు దేవునిలాగా లేరా? దేవుడు ఎలా చేశాడు? తన రూపంలో, తన స్వభావంలో, తన పోలిక చొప్పున చేశాడు. దేవుని స్వరూపంలోనే దేవుని కుమారులుగా, కుమార్తెలుగానే చేశాడు. కానీ ఇక్కడ సాతానుడు ఏమంటున్నాడు? మీరు లేరు, మీరు దేవునిలాగా లేరు. అంటే మీరు దేవునిలాగా అవుతారంటే ఇప్పుడు మీరు వేరేలాగా ఉన్నారు. మీ కళ్ళు తెరవబడతాయంటే మీ కళ్ళు ఇప్పుడు మూసివేయబడ్డాయి అని. సో సైతానుడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అవ్వకి. మీరు చావనే చావరు అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు. తర్వాత రెండవది, మీ కన్నులు తెరవబడతాయి. అంటే ఇప్పుడు దాకా మీ కన్నులు మూసివేయబడ్డాయి. మీరు దేవునిలాగా అవుతారంటే మీరు ఇప్పుడు దేవునిలాగా లేరు. అంటే మీకు ఏదో తక్కువ ఉంది.
దేవుడు మిమ్మల్ని కొంచెం తక్కువగా సృష్టించాడు అని ఆమెలోనికి ఒక అనుమానం అనేది మరి పెట్టేశాడు. సో మీరు అది తింటే కనుక మంచిగా అవుతారు అనేసి దేవతల్లాగా అవుతారు, దేవతల్లాగా అవుతారని చెప్తాను. చూడండి, వాడి ఆశ ఏంటి? సైతాన్ ఆశ, నేను దేవుని కంటే గొప్పగా అయిపోవాలి, మహోన్నతుని కంటే నేను ఉన్నతంగా హెచ్చించుకోవాలి, నన్ను నేను హెచ్చించుకుంటాను, నన్ను కూడా అందరూ ఆరాధించాలి, నేనెందుకు దేవుని ఆరాధించాలి అనుకున్నారు వాడు. కాబట్టి వాడికి ఉన్నటువంటి ఆశ ఆలోచనే అవ్వకి కూడా చూపించాడు, మీరు దేవుడిలాగా అయిపోతారు. అంటే ఇప్పుడు దేవుడే, ఆయన సృష్టికర్త, మనము సృష్టి. మనం ఎప్పుడు కూడా సృష్టికర్తలము కాలేము. ఆయన దేవుడు, మనము ఆయనను ఆరాధించే బిడ్డలం, ఆయన కుమారులం, కుమార్తెలం. సో ఇక్కడ సైతానుడు మరి మనల్ని తప్పు త్రోవలో నడిపించడానికి, అవ్వని, ఆ స్త్రీని తప్పు త్రోవలో నడిపించడానికి ప్రయత్నం చేశాడు కూడా. అయితే అవ్వ అటు చూసినప్పుడు ఆ చెట్టు పండు చూసింది. అంటే చూడండి, ఆ పండు తింటే, ఆ పళ్ళు తింటే నీ కళ్ళు తెరవబడతాయి, నీకు మంచి జ్ఞానం వచ్చేస్తుంది, నీకు తెలివి వచ్చేస్తుంది, నువ్వు దేవునిలాగా అయిపోతావు, అది చూడు అనని ఆ చెట్టును చూపించింది. ఎప్పుడైతే ఆమె కళ్ళు ఆ చెట్టు మీద పడిందో, మేబీ అప్పటిదాకా ఆమె తీక్షణంగా చూసి ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే సైతానుడు అటు చూడు, ఆ పండు చూడు అని అనగానే ఆమె ఆ పండు చూసింది. పళ్ళు మరి అవి ఏం పండ్లు అనేది చాలామందికి డౌట్ ఉంది. కొంతమంది యాపిల్ పండు అంటారు, కానీ బైబిల్లో ఎక్కడ యాపిల్ పండు అని అయితే లేదు. మరి అది అంజూర పండు అని కూడా లేదు. కానీ మరి కొంతమంది దైవ సేవకులు చెప్పేది ఏంటంటే అది గ్రేప్స్ అని అంటున్నారు, ద్రాక్ష పళ్ళు. ఎందుకంటే బైబిల్లో చాలా చోట్ల ద్రాక్ష పళ్ళ గురించి రాసి ఉంది. యేసు ప్రభు కూడా ఆయన ఫస్ట్ చేసిన మిరకల్ ఏంటంటే నీటిని ద్రాక్షారసంగా మార్చారు. రెండవది, ఆయన తన రక్తానికి గుర్తుగా ద్రాక్ష రసాన్ని ఆయన వాడుకున్నారు. ఇప్పుడు మన కమ్యూనియన్ తీసుకుంటాం, ఏం తీసుకుంటామండి? ద్రాక్ష రసం. ఎందుకు యాపిల్ జ్యూస్ ఎందుకు తీసుకోవట్లే? మ్యాంగో జ్యూస్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇంకా వేరే ఎన్నో జ్యూసులు ఉన్నాయి కదా, బనానా, ఎన్నో ఫ్రూట్స్ ఎన్నో ఉన్నాయి. ఎందుకు మనం గ్రేప్స్ జ్యూస్ తీసుకుంటున్నాం? సో కాబట్టి కొంతమంది డౌట్ ఇది ఉంది, మనకి ఖచ్చితంగా తెలియదు, కొన్ని వచనాలను బట్టి అది గ్రేప్స్ కావచ్చు అని ఆలోచన. సో ఆమె ఏం చేసింది? అది చూసినప్పుడు అవి తినటానికి ఎంతో రుచికరంగా ఉంటాయని, అవి చాలా చూడడానికి ఎంతో రమ్యంగా ఉన్నాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. చూడండి, ఏ పాపమైనా చూపు ద్వారా ఆకర్షణ. ఇప్పుడు దొంగతనం చేయాలన్నా ఫస్ట్ వాళ్ళు కళ్ళతో చూస్తారు, ఓ ఆ బంగారం చాలా బాగుంది, ఓ ఆ చీరలు బాగున్నాయి, లేదా ఆ యొక్క ప్లేస్ బాగుంది, ఏదైనా చూసి కళ్ళతో చూసి ఆకర్షితులు అవుతారు. సో ఒక అబ్బాయిని చూసినా, ఒక అమ్మాయిని చూసినా చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఎట్లా స్టార్ట్ అయింది? చూపు ద్వారా. అందుకని ఇప్పుడు సైతానుడు దేంట్లో అందరినీ బంధించాడు? చూపు కదండి. ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు, ఫేస్బుక్ చూస్తూ ఉంటారు. చూసేది మంచిది చూస్తే ఓకే, కానీ మనం అన్నీ ఎక్కువ మంచి చూస్తున్నామా? ఈ లోకంలో అందరూ ఏం చూస్తున్నారు? సినిమాలు చూస్తారు, అన్ని పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలు చూస్తారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ. మన టైం ఎంత వేస్ట్ అవుతుంది? గంటలు గంటలు కొంతమంది డే అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు. అది చూస్తే మనకి ఏమొస్తుంది? మన మైండ్ చెడిపోతుంది, ఆలోచనలు చెడిపోతాయి. దాని ద్వారా పాపంలో పడిపోతాం. ఇప్పుడు అవ్వ ఎట్లా పడిపోయింది? చూపు, కంటి చూపు. ఇప్పుడు చాలామంది కంటి చూపు కూడా కోల్పోతూ ఉన్నారు. అది చూడడం వలన ఫేస్ అది ఫోన్ చూడడం వలన కంటి చూపు, చిన్న చిన్న పిల్లలు కూడా కళ్ళద్దాలు, భూతద్దాలు పెట్టుకుంటున్నారు. సో మన కంటి చూపుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏం చూడాలి, ఏం చూడకూడదు. సో కొన్నిసార్లు నేను కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ అది ఎక్కువ ఏవైనా మన వాక్యం చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఏదైనా వేరే ఈ మొక్కల గురించి కానీ, లేకపోతే ఫుడ్ గురించి కానీ ఏదైనా చూస్తూ ఉంటాను. కానీ కొద్దిసేపు ఎక్కువ చూడగానే నాకు ఐస్ చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. మళ్ళీ నేను పక్కన పెట్టలేదు, నేను చూడకూడదు అనేసి పక్కన పెట్టేసి వాక్యం ఏదైనా వినాలంటే వింటాను. అది కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకోకూడదు. మనం ఎప్పుడన్నా తక్కువ ఇయర్ ఫోన్స్ వాడాలి.
ఎందుకంటే పిల్లలు చాలామంది ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం వలన చాలా నష్టం, ఈ చెవులు డ్యామేజ్ అవుతున్నాయి. మీకు తెలుసు, చాలామంది మీరు చూస్తున్నారు కదా, నెట్లో కూడా చూస్తున్నారు. సో ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడకండి, తక్కువ వాడండి. ఫోను మంచిగా బయట పెట్టుకొని లౌడ్ స్పీకర్లో పెట్టుకొని వినండి, చక్కగా పాటలు వినండి, దేవుని పాటలు. ఎక్కడైనా వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉండే ప్లేస్ అయితే ఆ టైంలో ఆ ప్లేస్లో మీరు ట్రైన్లో బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ గంటలు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. సో టేక్ కేర్ ఆఫ్ దట్. సో ప్రియులారా, ఇక్కడ చూపు ద్వారా అవ్వ పడిపోయింది. ఆమె చూపు ద్వారా ఆమె ఆకర్షితురాలైంది. ఆ పండు తినాలి అనే ఆశ నోరు ఊరింది అనమాట. మనకి ఎప్పుడైనా సరే కొంచెం పచ్చడి కానీ లేకపోతే నిమ్మకాయ చట్నీ, మ్యాంగో చట్నీ చూడండి, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా, నోరు ఊరిపోతుంది. సో అలాగే ఆమెకి నోరు ఊరిపోయింది. అది తినాలి అని వెంటనే తన చెయ్యి చాపి ఆ పండు కోసుకొని తినేసింది. ఓకే, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ కూడా అవి చూస్తే నిగనిగలు ఆడుతూ ఉంటే అది తినాలి అని అనిపిస్తుంది కదా, సేమ్ అట్లాగా ఆమెకి అవి తినాలనిపించింది చూపు ద్వారా. సైతానుడు పండు తెంపి నోట్లో పెట్టలేదు. వాడు ఆమెతో ఆ పండు తినిపించలేదు, కానీ తినేటట్టు చేశాడు. సైతాన్ అదే చేస్తాడు. మనల్ని పాపం చేపించడు, పాపం చేసేలాగా చేస్తాడు. సో దేవుడు అడిగితే కూడా నేనేం చేశాను, నీ ప్రజలే చేశారు, వాళ్ళే వెళ్ళి తిన్నారు, నేనేమన్నా తినిపించానా అంటాడు. నేను చెప్తే వాళ్ళు వింటారా? విన్నారు అంటే వాళ్ళు నా మాట విన్నారు, నీ మాట వినలేదు కదా. దేవుడితో వాడు వాదిస్తాడు. కాబట్టి అవ్వ చూసింది, ఆకర్షితురాలైంది, అది బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అని అనిపించింది. ఆమె వెళ్ళి తెంపుకొని తినేసింది. పిల్లలు ఆమె తిన్నది, ఏం చేసింది, కొన్ని తీసుకెళ్ళి తన భర్తకు కూడా ఇచ్చింది. మరి ఇక్కడ బైబిల్లో అయితే రాయబడలేదు అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఏంటి, ఏం అడగలేదు. ఆయన కూడా తినేశాడు. ఇద్దరూ తిన్నారు. ఫస్ట్ అవ్వ తిన్నప్పుడు కళ్ళు తెరబడలా, ఎందుకంటే సగం బాడీ కదా అవ్వ. ఎప్పుడైతే ఆదాము కూడా తిన్నాడో అప్పుడు ఇద్దరూ తిన్నట్టు కళ్ళు తెరవబడ్డాయి. నిజంగానే సైతాన్ చెప్పింది సగం నిజం చెప్పాడు, కళ్ళు తెరవబడతాయి అన్నాడు. కానీ ఏ కళ్ళు తెరవబడ్డాయి? ఆధ్యాత్మికమైన కళ్ళు మూసివేయబడ్డాయి, ఈ శారీరక సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి. శారీరక సంబంధమైన కళ్ళు తెరవబడినప్పుడు ఏమైంది, వాళ్ళకున్న మహిమ కోల్పోయారు, మహిమ వస్త్రాలు కోల్పోయారు, వాళ్ళు దిగంబర్లుగా అయిపోయారు. అప్పుడు వాళ్ళకి వస్త్రాలు లేవే అని వాళ్ళకి సిగ్గు కలిగిందంట. వాళ్ళు వెంటనే ఈ ఆకులతోటి కట్టుకొని బాడీని కవర్ చేసుకొని వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నారు. భయపడిపోయారు. ఫస్ట్ వాళ్ళ లైఫ్లో భయం అనేది వచ్చింది. ఎప్పుడు మన లైఫ్లో భయం వస్తుంది పిల్లరా? ఎప్పుడైతే మనం దేవుడికి ఇష్టం లేనిది చేస్తామో అప్పుడు మన జీవితంలో భయం అనేది ప్రవేశిస్తుంది. మీ పిల్లలు కూడా చూడండి, మీ స్టూడెంట్స్ గమనించండి. పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేస్తారో వాళ్ళు భయపడతారు, మన ముందుకు రాలేరు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేరు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, నీ భర్తకు వ్యతిరేకంగా కానీ పిల్లలకు వ్యతిరేకంగా కానీ దేవునికి వ్యతిరేకంగా కానీ నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేయలేవు. సో వీళ్ళు భయపడి వెళ్ళి చెట్ల చాటున దాక్కున్నారు. అప్పుడే దేవుడు వస్తున్నాడు చల్లపూట సాయంకాలం. ఆయన ఆకుల చప్పుడు, ఎండిపోయిన ఆకుల మీద కాళ్ళు నడుస్తూ ఉంటే చప్పుడు వస్తుంది కదా, దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే దేవుడు రోజు వాళ్ళతో అలాగ వచ్చి వాళ్ళతో ఆడుకొని వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పి ఎంతో సంతోషం. అంటే వాళ్ళొక కుటుంబం, ఆయనే తండ్రి కదా. సో తన బిడ్డలతో టైం స్పెండ్ చేసేవాడు అనమాట రోజు. సో ఆయన వస్తున్నప్పుడు వీళ్ళకి భయం వేసింది, అమ్మో దేవుడు వచ్చేస్తున్నాడు, వెళ్ళి దాక్కున్నారు. అప్పుడు దేవుడు పిలిచాడు, ఆదాము ఆదాము ఎక్కడ ఉన్నావు? 9వ వచనంలో, ప్రభువా నీ సౌండ్ విని నేను భయపడి చెట్ల చాటున దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉన్నానని చెట్ల చాటున దాక్కున్నాను. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు? నేను తినకూడదు అని చెప్పిన ఆ పండు ఏమైనా నువ్వు తిన్నావా అని దేవుడు అడిగాడు. హల్లెలూయా. అప్పుడు ఆదాము చెప్తున్నాడు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, నేనేమన్నా అడిగానా? ఈ స్త్రీని చేయమని అడగలేదు కదా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నువ్వే నాకు గాఢ నిద్ర కలిగించి
ఈ స్త్రీని చేసి తీసుకొచ్చావు. ఇప్పుడు ఆమెనే ఈ పండ్లు తీసుకొచ్చి నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. స్త్రీ మీద వేసేసాడు. ఇప్పుడు ఆదాము తిన్నాడు, అవును ప్రభా నేను తిన్నాను అని చెప్పి ఒప్పుకుంటే అయిపోయేది. కానీ ఆయన ఎవరి మీద వేస్తున్నాడు? అవ్వ మీద వేస్తున్నాడు, స్త్రీ మీద వేస్తున్నాడు. ఈ స్త్రీ నువ్వు మళ్ళీ ఇంకా దేవుడినే తప్పుపడుతున్నాడు. నువ్వు చేసి ఇచ్చావు కదా, నీవు ఇచ్చినటువంటి నీవు చేసిన ఈ స్త్రీయే ఆమె తినమంటే తిన్నాను. వేరే వాళ్ళు తినమంటే నువ్వు తింటావా? వద్దు అని చెప్పాలి కదా. వేరే వాళ్ళు తాగమంటే తాగుతావా? వేరే వాళ్ళు నేను సినిమాకి తీసుకెళ్తావా? వేరే వాళ్ళు నేను తప్పు చేద్దాం, దొంగతనం చేద్దాము, ఒక లైఫ్ని పాడు చేద్దామంటే నువ్వు చేస్తావా? అది చెడు పని, మంచిది కాదని తెలిసినప్పుడు వద్దు అని చెప్పాలి. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళి కలిసిపోతే ఏమవుతుంది? వాళ్ళకు వచ్చే పనిష్మెంట్ నీకు కూడా వస్తుంది. సో ఆదాము కూడా తినేశాడు. సో స్త్రీని అడుగుతున్నాడు, అమ్మా ఏం చేసావు నువ్వు, ఎందుకు ఇలా చేసావు అని అంటే, ఇదిగో ప్రభా ఈ యొక్క సర్పం నన్ను మోసం చేసింది. ఆమె కూడా తప్పైంది దేవా నన్ను క్షమించు అని అనలేదు, సర్పం మీద వేసేసింది. సర్పంతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలా చేసావు కాబట్టి. సర్పాన్ని అడగలేదు, నువ్వు ఎందుకు చేసావు అని అడగలేదు. ఎందుకంటే వాడి నేచర్ అది కదా. వాడు ఎందుకు కింద పడ్డాడు, వాడు పరలోకం నుంచి నెట్టివేయబడ్డాడు, ఇంకా వాడికి మార్పు అనేది లేదు అని దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఇలా చేసావు కాబట్టి నీవు శపించబడ్డావు, ఈ భూమి మీద నువ్వు శపించబడ్డావు. అందుకే ఈ భూమి మీద ఫస్ట్ దేవుడు శపించింది సర్పాన్ని. అందుకే సాతానుడు ఆ సర్పంలోకి దూరాడు కాబట్టి సర్పాన్ని శపించాడు. అంటే ఇక్కడ సైతాన్ని శపించాడు. ఇప్పటి నుంచి నువ్వు నేల మీద పాకుతావు అన్నాడు. అంటే అది అప్పటిదాకా నేల మీద పాకేది కాదేమో, ఇట్లా నడిచేదేమో. అది మరి దానికి పెద్ద కాళ్ళు ఇట్లా ఉండేవేమో, కింద పెద్ద కాళ్ళు ఉండేవేమో. అట్లా అంటే మొసలిలాగా అనుకోండి. సపోజ్ మొసలి ఎట్లాగండి, ముసలికి కాళ్ళు ఉంటాయి కదా, ముసలికి కానీ తాబేలుకు కానీ. సో అలాగా దానికి కాళ్ళు ఉండేవేమో పాముకి. ఇప్పుడు ఆ కాళ్ళు దేవుడు తీసేసి నువ్వు నేల మీద పాకుతావు, నువ్వు మట్టి తింటావు అని సర్పంతో చెప్పాడు. స్త్రీ సంతానానికి నీ సంతానానికి నీ వైరం కలుగజేస్తున్నాను. స్త్రీ సంతానము నీ తలను చితుక దొక్కుతుంది. అక్కడే దేవుడు ఒక ప్రాఫెసీ విడుదల చేశాడు. 4,000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ లోకంలోకి రాబోతున్నాడు. స్త్రీ సంతానము అంటే యేసు ప్రభు, ఒక స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు, దైవ కుమారుడు యేసయ్య. సో ఆయన ఈ లోకంలోకి వచ్చి సాతాను తలను చితుక తొక్కుతాడు, అంటే పాపాన్ని ఆయన నాశనం చేస్తాడు. సో అది ప్రవచనంగా దేవుడు అక్కడ పలికాడు. అయితే అప్పటి నుంచి సాతానికి ఒక భయం, ఈ స్త్రీ సంతానము అంటే భర్త లేకుండా, పురుషుడు లేకుండా ఒక స్త్రీకి పుట్టే సంతానం అతన్ని నాశనం చేయబోతుంది. ఈ సంతానం రాకుండా ఉండడానికి సైతానుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులని పాడు చేయడం, వాళ్ళ బ్లడ్ని నాశనం చేయడం, వాళ్ళ డిఎన్ఏని స్పాయిల్ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే దేవుని కుమారుడు పుడతాడు, సో ఆయన పుట్టకూడదు, స్త్రీ సంతానం పుట్టకూడదు. ఆయన పుడితే ఈయనకు నాశనం, సైతానికి నాశనం. అందుకోసమే మరి ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేయడానికి వాడు ఎలా నాశనం చేస్తాడనేది మనం ముందు చూద్దాము. సో సాతానికి దేవుడు శపించాడు, ఆ సర్పాన్ని శపించాడు, నువ్వు ఇంకా మన్న అయిపోతావు, స్త్రీ సంతానం నీ తలను చితుక దొక్కుతుంది అని దాని ఫ్యూచర్ చెప్పేశాడు. తర్వాత స్త్రీతో చెప్తున్నాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ యొక్క ప్రసవ వేదన, అంటే పిల్లలు పుట్టేటప్పుడు నీ వేదన నేను ఎక్కువ చేస్తున్నాను. అందుకే మరి డెలివరీలో స్త్రీలు ప్రసవ వేదన పడ్డారు కదా, పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా. సో ఆ వేదన ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది, అది ఒక శాపం అన్నమాట. సో నీకు నీ భర్త వలన వాంఛ కలుగును. సో నీవు మరి నీ భర్త మాట వినాలి, నీ భర్త నిన్ను ఏల్తాడు. అంటే ఇంటిలో యజమాని భర్త అని దేవుడు చెప్తున్నాడు. అప్పటి నుంచి కూడా భర్త చెప్పినట్టు భార్య వినాలి. ఒకవేళ కొంతమంది రక్షింపబడని భర్తలు ఉంటారు, అయినా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ మరి వాళ్ళని భరించుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ భరిస్తున్నారు, కొంచెం భర్తలు మంచిగా ఉంటున్నారు కానీ భార్యలు రాక్షసులు అయిపోతున్నారు చాలామంది. ఎన్నో కేసులు ఇంట్లో అంతా చక్కగా ఉన్నా కూడా భర్తను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోవడం, టార్చర్ చేయడం,
కేసులు పెట్టడము, విడాకులు తీసుకోవడము, చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు విడాకులు తీసుకోవడం, వేరైపోవడం ఇలా ఉంది. కానీ దేవుడు చెప్పిన వాక్యంలో ఏముందండి? నీ భర్త నిన్ను ఏల్తాడు అంటే అతని మాటకి వినాలి, విధేయత చూపించాలి. ఎందుకంటే మరి స్త్రీ మాట వినే కదా ఆయన తప్పు చేశాడు. కాబట్టి అక్కడ రివర్స్ అయిపోయింది అనమాట. ఇప్పటి నుంచి నువ్వు రూల్ చేయాలి అని ఆధిపత్యాన్ని దేవుడు పురుషులకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, స్త్రీలని పురుషుల్ని ప్రేమిస్తున్నాడు సమానంగా. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవునిలోకి వస్తారో వాళ్ళిద్దరు సమానంగా ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు భర్తను గౌరవించాలి, భర్తలు కూడా భార్యలని గౌరవించాలి, ప్రేమించాలి అని ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా. సో పురుషుల కోసమే స్త్రీలు చేయబడ్డారు, కానీ స్త్రీల కోసం పురుషులు చేయబడలేదు. సో అలా అని చెప్పేసి పురుషులందరూ స్త్రీలను అణగదొక్కాలని కాదు. ఎంతో కాలంగా స్త్రీలను అణగదొక్కుతూ స్త్రీలని చిన్న చూపు చూస్తూ ఉన్న తరాలు గడిచిపోయినాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అందరు స్త్రీలు కూడా ఎంతో చక్కగా మంచిగా కుటుంబాన్ని, ఒక కుటుంబం మంచిగా ఉండాలంటే ఎవరండి? స్త్రీలే కదా. ఒక ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లుని చూడు, ఇల్లాలని చూడు అన్నారు. సో ఇల్లాలని చూస్తే ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. ఒక స్త్రీయే తన కుటుంబాన్ని కట్టుకోగలదు, ఆధ్యాత్మికంగా కట్టుకోగలదు, తన కుటుంబాన్ని రక్షించాలని ఒక స్త్రీయే కావాలి, మెయిన్ స్త్రీ. కాబట్టి స్త్రీలు తక్కువ అని అనుకోకూడదు. కానీ అలా అని చెప్పేసి పురుషులని తొక్కేసి పైకి రాకూడదు, డామినేట్ చేయకూడదు, పురుషులని డామినేట్ చేయకూడదు. సో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే స్థానం వాళ్ళకి ఇస్తూనే వీళ్ళు చేసే బాధ్యత, స్త్రీలు మనం చేసే బాధ్యతలు మనము చేయాలి. సో భార్యలందరూ మ్యారేజ్ అయిన వాళ్ళు గుర్తుంచుకోనండి, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మీరు గుర్తుంచుకోనండి, ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. సో ఆదాము దగ్గరకు వచ్చి దేవుడు చెప్తున్నాడు, ఆదాముతో నువ్వు నీ భార్య మాట విని ఇలా చేసావు కాబట్టి నీవు కష్టపడి నువ్వు పని చేస్తావు, ఈ నేల శపించబడింది అన్నాడు. సో ఎవరిని బట్టి ఈ నేల శపించబడిందండి? ఆదాముని బట్టి నేల శపించబడింది. గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయన్నాడు నీకోసం. ఇది ఇప్పుడు ఈ భూమి మీద ఈ ముళ్ళు మొలిసాయంటే కారణం ఏంటి? ముళ్ళు వచ్చాయంటే అంతకుముందు దేవుడు సృష్టించిన సృష్టిలో ముళ్ళు లేవు. కానీ ఈ శాపం వలన, శాపానికి గుర్తుగా ఆదాము చేసిన తప్పు వలన ఈ భూమి మీద ముళ్ళు మొలిచాయి. అందుకే ఆ శాపాన్ని తొలగించడానికే యేసు ప్రభు తన శిరస్సులో ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, ముళ్ళు ధరించుకున్నాడు. అదే రీజన్ అన్నమాట. సో అప్పటి నుంచి మనకి ఈ శాపం అనేది తొలగించబడింది. ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో వాళ్ళ శాపం తొలగించబడింది. సో కష్టపడాలి. ఆదాముకు ఇచ్చినటువంటి ఒక శాపం ఏంటంటే నువ్వు చెమటోర్చి కష్టపడాలి, ఈ భూమిని సేద్యపరచాలి, ఈ భూమిలో నువ్వు పంట పండించి చెమటోర్చి నువ్వు తింటావు, అంతే కదండి. ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు కష్టపడి డ్యూటీ చేసి రాత్రి మగలు పొలంలో పనిచేసే వాళ్ళైనా, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైనా, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళు కష్టపడి కుటుంబాన్ని పోషించాలి. కానీ చాలామంది పురుషులు కష్టపడుతున్నారా? మంచిగా తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు. ఆడవాళ్ళు కష్టపడుతున్నారు. సో ఇప్పుడు ఆడవాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకొని వాళ్ళు జాబ్ చేసి వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి మగవాళ్ళు ఏం చేస్తున్నారు? తింటూ తిరుగుతూ ఖాళీగా తిరుగుతున్నారు. చాలామంది ఎన్ని కుటుంబాలండి, తాగుబోతులు, పని చేయరు, బాధ్యత ఉండదు, పిల్లల ఫీజులు కట్టరు, ఇంటి కిరాయి కట్టరు, భార్యకి ఏం కావాలి చూడరు. సో అలాంటి భర్తలు ఎందుకు అలా దద్దమ్మలాగా తయారయ్యారు అంటే వాళ్ళు ఆ విధంగా బాధ్యత రహితంగా జీవిస్తున్నారు. దేవుడు ఒకరోజు వాళ్ళని లెక్క అడుగుతారు. సో వాళ్ళ వలన ఎంతమంది భార్యలు ఈరోజు స్త్రీలు కష్టపడుతున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది, వాళ్ళు చెమటర్చాల్సి వస్తుంది. కుటుంబాన్ని ఎలా నడిపించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, అన్ని బాధ్యతలు భార్యలు తీసుకుంటున్నారు ఈరోజు. సో అలా ఉండకూడదు. ఏ భర్త అయినా సరే కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, భార్యలు మంచిగా చూసుకోవాలి. బాధ్యత. నువ్వు మంచిగా ఉంటే నీ భార్య ఎందుకు బయటికి వెళ్ళి పని చేయాలి? ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, ఇంట్లో పని చేయాలి, వంట చేయాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, గిన్నెలు కడగాలి, మళ్ళీ బయటికి వెళ్ళి పని చేయాలా? ఇంట్లో ఉండే పనే చాలా ఎక్కువ డ్యూటీ. ఇంట్లో డ్యూటీ చేసి మళ్ళీ బయట డ్యూటీ చేసి ఆ స్త్రీలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా? వాళ్ళు ఎలాగ జీవించాలి? సో ఆలోచించండి పురుషులు చాలామంది. నీ భార్యని నువ్వు సంపాదిస్తున్నప్పుడు నీ భార్యని బయటికి పంపించొద్దు. ఆమె మంచిగా రెస్ట్, ఇంట్లో
పిల్లల్ని చూసుకొని ఇల్లు చూసుకుంటే చాలు. ఒకవేళ వాళ్ళ ఇష్టంతో నేను వెళ్ళి జాబ్ చేస్తానంటే చేయొచ్చు. కానీ ఈరోజు ఏమవుతుందంటే ఇద్దరూ జాబ్ చేయడం వలన పిల్లలకి టైం ఇవ్వట్లేదు. పిల్లలు ఎటో వెళ్ళిపోతున్నారు. మీరు ఏ పిల్లల కోసం అయితే కష్టపడుతున్నారో ఆ పిల్లలకి మీరు సమయం ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళని చక్కగా చూసుకోలేకపోతున్నారు. వాళ్ళని సరిగా ప్రేమించలేకపోతున్నారు. వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారని గమనించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకా ఫోన్లు, భార్య భర్తలు జాబులు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ అదే టైం సరిపోతుంది వాళ్ళకి. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి లేదు. పిల్లలు ఇప్పుడు దేంతో టైం స్పెండ్ చేస్తున్నారు? ఫోన్లతో, ఫ్రెండ్స్తో. వాళ్ళ లైఫ్ అంతా కూడా అలా ఒంటరిగా అయిపోతూ ఉంది. అందుకే చాలామంది పిల్లలు దారి తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి పిల్లల నా సజెషన్ ఏంటంటే అమ్మాయిలు మంచి చదువుకోవాలి, ఓకే, మీరు కూడా జాబ్ చెయ్యాలి అవసరం ఉంటే, ఈ రోజుల్లో కావాలి. కానీ నీ భర్త మంచిగా సంపాదిస్తున్నప్పుడు, నీ భర్త మంచి జాబ్ చేస్తున్నప్పుడు నీవు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని చూసుకుంటూ మంచిగా ప్రార్థనలో ఉండు, దేవునిలో ఉండు, దేవుని పని చేయి. స్త్రీలు మీరు దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు పని చేయాలి. ఇంకెన్ని రోజులు ఉన్నాయని మనకి, ఎన్ని సంవత్సరాలు దేవుని రాకడా. మనం ఇద్దరు భార్య భర్తలు కష్టపడి వేలు లక్షలు సంపాదించి మనం ఈ లోకంలో ఎప్పటికీ ఉండబోతున్నామా? లేదు కదా. మనకు అవసరమైన అన్ని దేవుడు ఇస్తాడు. తగిన వాటితో మనం ఉన్న వాటిలో సంతృప్తి చెంది ఉంటే చాలు. మనం ఇంకేదో ఫ్యూచర్కి కోట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎంతో పెద్ద పెద్ద ల్యాండ్లు అవసరం లేదు. దేవుని రాకడ వస్తే మనం అన్నీ వదిలిపెట్టి ర్యాప్చర్లో వెళ్ళిపోవాల్సింది. సో అట్లా అని చెప్పి అన్నీ వదిలేసి ఇంకా ర్యాప్చర్ కోసం ఎదురు చూడమని చెప్పట్లేదు. కానీ ముఖ్యమైనది స్త్రీలు దేవుడి కొరకు జీవించండి, దేవుని పని చేయండి, దేవుని సువార్తను ప్రకటించండి. పిల్లరా, ఏసేపు పని ఎవరు చేస్తారు? మనం ఎంతసేపు మన జాబులు, మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మరి ఆయన పని ఎవరు చేస్తారు? ఎంతమంది దైవజనులు వాళ్ళ జాబ్లు రిజైన్ చేసి ఇద్దరు భార్య భర్తలు వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. సో అలా దేవుని పని చేస్తే మనకి ఎంతో సంతృప్తి అండి. ఈ లోకంలో కొన్ని ఆత్మలైనా మనం రక్షిస్తాము, పరలోకానికి సంతోషంగా మనం దేవుని ముందు సంతోషంగా నిలబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా చేయండి. సో ఇక్కడ ఆదాము కష్టపడమని చెప్పాడు, అవ్వను కష్టపడమని చెప్పలేదు కదా. అవ్వను వెళ్ళి పని చేయి, నువ్వు కష్టపడు అని చెప్పాడా? అవ్వకు చెప్పలేదు. నువ్వు పిల్లల్ని చాలా వేదనతో నువ్వు కంటావు అనేసి ఆమెకు చెప్పాడు. ఆమె స్త్రీ బాధ్యత పిల్లల్ని చక్కగా పెంచి కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, తన భర్తని, పిల్లల్ని, ఇల్లుని చూసుకోవాలి, దేవుని పని చేయాలి. భర్త నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత నీ భర్తది. సో దేవుడు ఆదాము కూడా చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరిని కూడా వాళ్ళకి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. పిల్లల చర్మం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? జంతు చర్మం. అంటే జంతు చర్మం ఎట్లా వస్తుంది? జంతువు చచ్చిపోతేనే వస్తుంది. సో ఆ జంతువు చంపబడింది, దాని చర్మం తీసి దేవుడు వాళ్ళకి చొక్కాయలు తొడిగించాడు. ఏ జంతువు అది? గొర్రెపిల్ల. మొట్టమొదటి బలి దేవుడే గొర్రెపిల్లను, వాళ్ళు చేసిన పాపానికి పరిహారంగా గొర్రెపిల్లను వధించాడు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని భూమి మీద ఒలికించి దాని చర్మాన్ని తీసి వాళ్ళకి చొక్కాయలను చేసి తొడిగించాడు. అంటే ఇక్కడ ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు పిల్లరా, యేసుప్రభుకు గుర్తుగా ఉంది. యేసుప్రభు అందరి పాపాలను మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్ల. సో ఆ క్రీస్తుకి సూచనగా దేవుడు తన కుమారుడికి సూచనగా గొర్రెపిల్లను వధించి ఆ చర్మ చొక్కాయలను చేశాడు. తర్వాత వాళ్ళిద్దరిని బయటికి పంపించేశాడు ఏదో తోటలో నుండి. వాళ్ళు ఏ నేల నుండి వాళ్ళు చేయబడ్డారో, అంటే ఏదైనా బయట తయారు చేసి వాళ్ళని తర్వాత తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టాడు ఆదాముని. ఓకే, ఏదైనా తోటలోకి వచ్చిన తర్వాత మరి దానికంటే ముందే మరి అవ్వను కూడా చేశాడేమో తెలియదు, ఎందుకంటే అక్కడ క్లియర్గా లేదు మనకి. అందుకని దేవుడు ఏ నేల నుండి అతను తీయబడ్డాడో ఆ నేలకి, అంటే కొంచెం దూరంలో ఉండొచ్చు, ఆ ప్లేస్కి దేవుడు ఆదాముని పంపించేశాడు. సో చాలామంది చెప్పేది ఏంటంటే అది యెరూషలేం అనే ప్రాంతం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే యెరూషలేంలో మరి అక్కడ కల్వరి కొండ దగ్గర ఆదాము యొక్క పుర్రె దొరికింది అని సైంటిస్టులు మరి కొన్ని వార్తల్లో చెప్పడం జరిగింది. సో ఆదాము అక్కడ మరణించాడంటే అక్కడ ఆయన జీవించాడు. సో దేవుడు అక్కడికి పంపించేశాడు. ఏదైనా తోట మరి చాలా పెద్దగా ఉండేది, యెరూషలేం నుంచి ఇరాక్ వరకు అంతా ప్లేస్ ఏదైనా తోటగా ఉండేదని. ఏదైనా తోటలో నుంచే 4
నదులు ప్రవహిస్తున్నాయి. యూఫ్రటీస్ నది, మరి గీహోను నది, మరి పీసోను నది అని ఒకటి, సిద్దకేలు అనే ఒక నది. ఈ 4 నదులు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే దానికి ఇంకొక పేరు నైలు నది అని కూడా ఉంది. సో ఆ పదాలు మనకి సరిగా పలకడం మనకి చాలా కష్టమే. సో ఒకటేమో యెరూషలేములో నుంచి ప్రవహిస్తుంది గీహోను నది. ఆ గీహోను నది దగ్గరే సొలొమోన్కి కూడా అభిషేకం చేస్తారు. సో యూఫ్రటీస్ నది ఉంది, అది చాలా పెద్ద నది, మహానది. తర్వాత అది నైలు నది కూడా ఉంది. సో ఈ 4 నదులు, అంత పెద్ద నదులు ప్రవహిస్తున్నాయంటే అది ఆ తోట ఎంత పెద్దగా ఉండాలండి, చాలా పెద్దగా ఉండేదన్నమాట. సో దేవుడు అక్కడ పంపించేశాడు. అయితే దేవుడు అనుకున్నాడు, వీళ్ళు కనుక ఈ పండు తిన్నారు కదా, మంచి చెడులు తెలుసుకునే పండు తిన్నారు, వీళ్ళు మనలో ఒకలాగా అయిపోయారు. ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలం కూడా తింటే వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఇట్లాగే ఉంటారు. అంటే పాపం చేసిన స్థితిలోనే వాళ్ళు ఎప్పటికీ జీవిస్తారు. కాబట్టి ఆ చెట్టు పండు తిననీయకుండా వీళ్ళని బయటికి పంపించేసి ఆ ఏదైనా తోట ద్వారమున కేరుబులని 2 కేరుబులను అక్కడ నించోబెట్టారు. అగ్ని జ్వాలలు వాళ్ళు పట్టుకొని అక్కడ నించున్నారు, ఆదాముని రానియకుండా. ఆ తర్వాత ఆ జీవవృక్ష ఫలము ఎక్కడ కనిపిస్తుంది మనకి? పరలోకంలో కనిపిస్తుంది. చివరిలో ఎవరైతే జయిస్తారో వాళ్ళకి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని ప్రభు చెప్పారు. సో ఇప్పుడు మంచి చెడులని తెలిసే చెట్టు లేదు, ఇంకా అది ఎక్కడ మనకి టాపిక్ రాలేదు. జీవవృక్ష ఫలం మాత్రం ఉంది. సో ఆ చెట్టు ఫలాలు మనం పరలోకం వెళ్ళిన తర్వాత భుజిస్తాము. సో దేవుడు ఈ 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలు: ఆదాము యొక్క పతనము, దేవుడు సర్పము మరి ఎంట్రీ ఆదాము అవ్వ జీవితంలోకి, సైతానుడు ఎలా ఎంట్రీ అయ్యాడు, ఎలా వాళ్ళని శోధించాడు, ఎలా అవ్వ పండు తినింది, ఆదాము కూడా తినిపించింది. మరి దేవుడు వచ్చి వాళ్ళ ముగ్గురిని శపిస్తాడు, సర్పాన్ని, స్త్రీని, ఆదాముని కూడా. ఈ భూమి కూడా శపించబడింది. సో కానీ దేవుడు వాళ్ళని బయటికి, ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. అంటే వాళ్ళు దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. వాళ్ళకి చొక్కాయలు చేశాడు, వాళ్ళని ఆదాము అవ్వలను వదిలిపెట్టకుండానే మరి నడిపిస్తూ ఉన్నాడు. మనం ముందు నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, మరి ఈరోజు మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క వాక్యము ద్వారా ఆదికాండంలో 3వ అధ్యాయంలో 3 అధ్యాయాల్లో ప్రభా, అయ్యా ఆదాము అవ్వలు ఎలా తప్పు చేశారో మేము చూసాం. కంటి ద్వారా ఆకర్షితురాలైంది నాయన, అపరిచితులతో మాట్లాడినైనా, మరి తన భర్తను విడిచిపెట్టి ఒంటరిగా ఉండడం వల్ల తన పాపంలో పడిపోయింది నాయన. యేసయ్య, మా జీవితంలో కూడా మేము అపరిచితులతో మాట్లాడకుండా, అయా మరి దేవా, మేము ఒంటరిగా ఉండకుండా ఎప్పుడు పరిశుద్ధాత్మతో దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండే కృపను దయచేయండి నాయన. అయా స్తోత్రం నాయన ప్రభా, నీ మాటను మాత్రమే నమ్మే కృపనియండి. అయా సాతాను మాటను మేము నమ్మకుండా, అనుమానం అనేది మా మనసులోకి రాకుండా సాయం చేయండి నాయన. నీ మాటకు విధేయులమే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. అవును ప్రభా, ఆనాడు వాళ్ళు తప్పు చేశారు, నువ్వు గొర్రెపిల్లను వధించావు. కానీ ఈరోజు నువ్వు మా కోసమే ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చావు, మా కోసం వధించబడ్డావు, రక్తం చిందించావు. నీ పరిశుద్ధత, నీతి అనే వస్త్రాలు మాకు ఇచ్చావు నాయన. మాకు ఈరోజు నీతి నాయన మాకు ఇచ్చావు నాయన. మమ్మల్ని నీతిమంతులుగా తయారు చేసావు నాయన. స్తోత్రాలు తండ్రి ప్రభా. మా పాపాలను క్షమించండి, మాలో నా విధేయతని క్షమించండి. అవును తండ్రి, మేము మా తప్పులు ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీద వేస్తూ ఉన్నాం. ఆదాము అవ్వ మీద వేశాడు, అవ్వ సర్పం మీద మోపింది నాయన ప్రభా. మేము ఇతరుల మీద తప్పులు మోపకుండా మా తప్పును మేము ఒప్పుకొని క్షమించమని అడిగే కృపను మాకు దయచేయండి నేను యేసయ్య. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీ రక్షణ దయచేయండి నేను. ఎంతమంది అయితే ప్రభా పాపాలను ఒప్పుకుంటున్నారో వాళ్ళ పాపాలు క్షమించండి నేను. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు యేసు ప్రభు నీ దేవుడు, నీ రక్షకుడని అంగీకరిస్తే ఆ యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసయ్య, నీవు నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడని, నా పాపాల కోసం నువ్వు బలి అయ్యావని నేను నమ్ముతున్నాను అని ఒక్కసారి మీరు యేసయ్యతో చెప్పండి. మీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించండి. ప్రభా, ఎంతమంది అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించమని, వారికి వారి కుటుంబాలకు రక్షణ దయచేయమని
నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ మరొకసారి మేము వాక్యంలో కలుసుకునే వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించింది గాక. ఆమేన్. దయచేసి ఈ యొక్క బైబిల్ తరగతులను ఈ యొక్క వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ఆలోచనలు కూడా మాకు కమెంట్ రూపంలో తెలియచేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.